న్యూబోర్న్ బేబీ కేర్ విషయంలో చాలా కల్చరల్ బిలీఫ్స్ నాటిపోయి ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రాక్టీసెస్ చాలా హార్మ్ఫుల్. అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రీలాక్టిల్ ఫీడ్స్ అంటే బేబీకి ఫస్ట్ మదర్స్ బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఇంకేమన్నా పట్టించడం. ఇప్పటికి డెలివరీ అయ్యాక చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం హనీ పట్టచ్చా లేకపోతే పటికి బెల్లం వాటర్ పట్టచ్చా అని చెప్పి. ఇలా హనీ ఇవన్నీ చాలా హార్మ్ఫుల్, ఎందుకంటే అవి బోటిలిజం అవి కాజ్ చేసే రిస్క్ ఉంటుంది. సో దయచేసి బ్రెస్ట్ మిల్క్ తప్ప బేబీస్కి ఇంకేమీ పట్టద్దు. ఇనిషియల్ గా ఈ బ్రెస్ట్ మిల్క్ కూడా విత్ ఇన్ 1 hour ఆఫ్ బర్త్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇనిషియేట్ చేయాలి. సెకండ్ది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది యాక్చువల్లీ మేము లిక్విడ్ గోల్డ్ గా పిలుస్తాము, కానీ ఇది కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ లో సమ్ ఇంప్యూర్ మిల్క్ అనో లేకపోతే బ్యాడ్ మిల్క్ అని చెప్పి డిస్కార్డ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఇందులో చాలా యాంటీబాడీస్ అండ్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి బేబీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ ని బేబీకి ఎప్పుడు దూరం చేయకండి. థర్డ్, గ్రైప్ వాటర్. చాలా మంది అడుగుతూ ఉంటారు, మేడం గ్రైప్ వాటర్ పట్టచ్చా, మా ఇంట్లో వాళ్ళు పట్టించమంటున్నారు పెద్దవాళ్ళు, అది పడితే బేబీస్ కి కొంచెం స్టమక్ కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పి. ఇదివరకు కాలంలో గ్రైప్ వాటర్ లో ఆల్కహాల్ కంటెంట్ ఉండేది. సో ఆల్కహాల్ వల్ల మత్తు వస్తుంది కాబట్టి బేబీస్ ఏ కారణం వల్ల ఏడుస్తున్నా పడుకునే వాళ్ళు. ఇప్పుడు ఆల్కహాల్ కంటెంట్ లేకపోయినా ఉండే ఇంగ్రీడియంట్స్ అంత సేఫ్ అయితే కాదు. సో మాక్సిమం గ్రైప్ వాటర్ అసలు అవాయిడ్ చేయండి.